everyone, I am Dr. Sudha from Sudha Hospital. మీకు ఈ విషయం తెలుసా? ప్రతి 7 లేడీస్లో ఒకరు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్తో బాధపడుతున్నారు. అంటే డెలివరీ అయ్యాక డిప్రెషన్, సైకోసిస్ వంటి సైకలాజికల్ సమస్యలతోటి బాధపడుతున్నారు. సో ఈరోజు దాని గురించి ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నాము. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ది పోస్ట్ పార్టమ్ బ్లూస్, అంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు వచ్చే బ్లూస్ అనమాట. సెకండ్ది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, థర్డ్ది పోస్ట్ పార్టమ్ సైకోసిస్. సో ఫస్ట్ది అసలు ఇవి ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే, ఏ లేడీస్కి అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, లేదు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్ తోటి ముందు నుంచి కూడా బాధపడుతున్నారు, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఆల్రెడీ డిప్రెషన్ ఉందా, అండ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇంకా మాల్ న్యూట్రిషన్, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసిన వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ది పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే ఏంటి? ఇది యూజువల్గా డెలివరీ అయిన 3-4 రోజులలో మొదలవచ్చు. ఇది ఎలా గుర్తించాలంటే, ఆ డెలివరీ అయిన ఆవిడకి సడన్గా ఏడుపు రావడము, ఆర్ సడన్గా మూడ్ స్వింగ్స్ రావడము, హై అవ్వడం కానీ లో అవ్వడం కానీ ఇటువంటివి, ఆర్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం బేబీ మీద కానీ తన మీద కానీ అండ్ చుట్టూ ఉన్న పరిసరాల మీద కానీ తగ్గిపోవడం. ఇలా గుర్తించినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ అది ఇప్పించడం. ఎక్కువ కేసెస్ పోస్ట్ పార్టమ్ బ్లూస్ కౌన్సిలింగ్ తోటి కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ప్లస్ డైట్, హైడ్రేషన్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ వచ్చిన వాళ్ళు చాలా వైలెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకి వాళ్ళే హార్మ్ చేసుకోవడం కానీ, లేదు బేబీకి హార్మ్ చేయడం కానీ, లేదు వాళ్ళు మొత్తం డిస్కనెక్ట్ అయిపోవడం కానీ ఈ పరిసరాల నుంచి, అండ్ చుట్టూ ఉన్న వారిని గుర్తించలేకపోవడం కానీ, ఇటువంటి సీరియస్ కండిషన్స్లోకి వెళ్తారు. ఇటువంటి వారికి వాళ్ళ లైఫ్కి బేబీ లైఫ్కి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా వీళ్ళని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, అవసరమైతే అడ్మిషన్ కూడా చేయడం, అండ్ వీళ్ళకి మందుల ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కండిషన్ని బట్టి. ఇటువంటి ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేది యూజువల్గా 4 వీక్స్ తర్వాత, డెలివరీ అయిన తర్వాత మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మూడోది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇది ఏ టైంలో అన్నా మొదలవచ్చు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. దీంట్లో కూడా ఇటువంటి సిమ్టమ్సే ఉంటాయి. సో వాళ్ళు డల్గా ఉండడం, డిస్కనెక్ట్ అయి ఉండడం, వారి గురించి కానీ బేబీ గురించి కానీ ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇది కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కండిషన్. ఇప్పుడు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? సో ఫస్ట్ది మదర్కే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో అటాక్ అయిందనుకోండి, వాళ్ళ డెలివరీ అవుట్కమ్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మాకు సహకరించలేకపోవడము డెలివరీకి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ బేబీకి ఎటువంటి ఎఫెక్ట్స్ అంటే, మదర్ అండ్ బేబీ బాండింగ్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఈ బేబీ మీకి ఎఫెక్షన్, లవ్, కేరింగ్ ఇవన్నీ మదర్ నుంచి తగిన విధంగా అందవు. కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ కానీ ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అండ్ బేబీకి ఎటువంటి ఎఫెక్ట్స్ అంటే ఉంటాయి. సో ఇంత ఇంపార్టెంట్ అండి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి తెలుసుకోవడం. మన నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అండ్ దీనికి ట్రీట్మెంట్లు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. సో మా యూట్యూబ్ ఛానల్ని ఉంటాయి, ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.